ఎండిన నేలైనను చలనము లేకున్న సంచలనముగా మార్చే సరిపోయిన వాడు తోడుండగా, చలనము లేకున్న సంచలనముగా మార్చే సరిపోయిన వాడు తోడుండగా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో ఆశ్రయపురములా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో ఆశ్రయపురములా, ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, తీరములను చేర్చును. ఎండిన నేలైనను గురి ఏమీ లేకున్నా సరిచేసి నిలబెట్టి చేర్చుకునేవాడు తోడుండగా, గురి ఏమీ లేకున్నా సరిచేసి నిలబెట్టి చేర్చుకునేవాడు తోడుండగా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో ఆశ్రయపురములా, ఎడారిలో ఏదెనులా అరణ్యములో ఆశ్రయపురములా, ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, తీరములను చేర్చును. ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, తీరములను చేర్చును. హల్లెలూయా. పాటల షీట్ నుంచి రెండో పాట పాడుకుందామండి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అనే పాటను పాడుకుందామండి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము, ప్రభునీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభునీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, ధనమే
సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేహినిను చేరితి ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేహినిను వేడితి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి అను నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి దూరాదేశములో నా బాకుందు నన్ను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము దూరాదేశములో నా బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి హల్లెలూయా పాటల షీట్లోంచి 3వ పాట పాడుకుందామండి. అసమానుడైన వాడు అవమానపరిచడ నిన్ను అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును అసమానుడైన వాడు అవమాన
పరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలిచిన నాగేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాగేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ నీకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చాను నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చాను నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అందరు లేచి నిలబడలేటైతే ఆరాధన చేసుకుందామండి. హల్లెలూయా దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటానండి. అందరికీ వందనాలు. ఈ సమయంలో అందరము కూడా ఆకాశం వైపు కొనలెత్తి మన పరమ తండ్రి వైపు మన చేతులు చాపి దేవుని స్తుతించి ఆరాధించుకుందాము.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మన ఆయన సన్నిధిలో ప్రవేశపెట్టి ఆయన స్తుతించుకునే భాగ్యమును ఆరాధించుకునే కృపను దేవాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే ప్రతి ఒక్క కార్యాన్ని కూడా దేవుడు జరిగిస్తున్నాడు. ఈ దినము చెడులేవరు అనేక మంది ఉండగా అటువంటి స్థితిలో మనల్ని ఉంచుకోకుండా సజీవుల లెక్కలో మనల్ని ఉంచి ఆయన సన్నిధికి నడిపించుకొచ్చి ఆయన స్తుతించుకునే భాగ్యమును ఆరాధించుకునే కృపను ఆయన సన్నిధిని వెతికే కృపను మనకు అనుగ్రహించిన విధాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము. నువ్వు నమ్మినట్లయితే గనక ఈ సమయంలో ఆయన యొక్క మహిమను చూడగలుగుతావు, ఆయన యొక్క శక్తిని చూడగలుగుతావు, ఆయన యొక్క కార్యములు ఘన కార్యములను చూడగలుగుతావు, ఆయన యొక్క అద్భుత కార్యాలను చూడగలుగుతావు. ఈ సమయంలోనూ అందరము కూడా పెదాలు విప్పి దేవుని స్తుతించి ఆరాధిందాము. గలమెత్తి ఏకస్వరముతోటి ఏకాత్మతోటి ఆయన స్తుతులు చెల్లిందాం. ఈ సమయంలో అందరూ కూడా మాతో కలిసి ఏకీభవించి పాట పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుద్దామండి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, ఆయన నామమును మహిమపరుస్తూ నువ్వు నమ్మినట్లయితే ఆయనకు గొప్ప కార్యములు చూడగలుగుతావు.
నువ్వు నమ్మినట్లయితే కనుక సమర్థత కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆయన యొక్క శక్తిని పొందుకోగలుగుతావు. ఆయన యొక్క మహిమను పొందుకోగలుగుతావు. పాపము నుంచి విడుదల ఇచ్చేటటువంటి దేవుడు, రోగాల నుంచి శక్తిని ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన నామములో శక్తి కలిగినటువంటి నామమును మనం స్తుతించి ఆరాధిద్దాము. మన నోటిలో ఒప్పుకున్నట్లయితే కనుక ఆయన మహిమ కార్యములు మనం చూడటానికి, ఆయన యొక్క అద్భుత కార్యములు మనం చూడటానికి, రోగులకు స్వస్థతని ఇచ్చేటటువంటి దేవుడు. నువ్వు నమ్మినట్లయితే కనుక ఆయన మహిమను, ఆయన యొక్క అద్భుత కార్యములను, ఆయన యొక్క ఆశ్చర్య
స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, రక్షకుడానికి కొందన ఆశలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవానికి కొందనాలు, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ కృపను నీ సన్నిధిని తోడించి నడిపించావు తండ్రి. దేవా, ఇదిగో మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని కాపాడడానికి, దేవా మమ్మల్ని పోషించడానికి తండ్రి, నువ్వు మమ్మల్ని కాపాడుతూ నిత్యము కూడా సంరక్షిస్తున్నందుకు తండ్రి రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ రక్షకుడా, నీ కొందనాలు తండ్రి. దేవా, ఇదిగో నీ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి మాట్లాడుతున్నందుకు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా నువ్వు బలపరుస్తున్నందుకు తండ్రి. దేవా, ఇది నా నీ కూడా హస్తము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ఉంచినందుకు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఇదిగో నమ్మినట్లయితే కనుక నీ యొక్క అద్భుత కార్యములు చూడడానికి తండ్రి, ఆశ్చర్య కార్యములు చూడడానికి తండ్రి నువ్వు కృప చూపిస్తున్నావు తండ్రి. దేవా, నీ యొక్క మహిమ చేత మమ్మల్ని నింపుతున్నందుకు తండ్రి, నీ యొక్క కృప చేత మమ్మల్ని నింపుతున్నందుకు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మహిమను, నీ ప్రసన్నతను తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు ఉంచమని అడుగుచున్నాం తండ్రి. దేవా, నీ యొక్క శక్తిని తండ్రి, నీ యొక్క మహిమను తండ్రి, నువ్వు నమ్మినట్లయితే గనక తండ్రి మేము అద్భుత కార్యములు చూడడానికి తండ్రి, నీ ఆశ్చర్య కార్యములు చూడడానికి తండ్రి. దేవా, ఇదిగో తండ్రి మా మీద నువ్వు ఉంచుతున్నటువంటి కృపకై తండ్రి నీకే లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ నామములో శక్తి కలిగినటువంటి నామమును తండ్రి. దేవా, ఇదిగో తండ్రి స్తుతించుకునే భాగ్యమును, ఆరాధించుకునే కృపను మా అందరికీ నువ్వు అనుగ్రహించావు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ మహిమను, నీ ప్రసన్నతను, నీ వెలుగును ఉంచి నడిపిస్తున్న గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్తోత్రం దేవా, పరిశుద్ధ రక్షకుడానికి వందనాలు తండ్రి. పరిశుద్ధానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవానికి వందన ఆశలు స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి ఇంతవరకు ఆరాధన అంతా కూడా తండ్రి నీ నామ మహిమార్థమై తను జరిగించుకున్నందుకు నీకు వందన ఆశలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. నీ బిడ్డలందరి మీద కూడా నీ కూడా హస్తాన్ని ఉంచినందుకు తండ్రి, నీ మహిమను, నీ ప్రసన్నతను, నీ వెలుగును ఇక్కడ ఉంచినందుకు, ఈ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు తండ్రి, నీ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మేము చూడడానికి తండ్రి, నీ మహిమ చేత మమ్మల్ని అందరినీ కూడా కనపరుస్తున్నందుకు తండ్రి, నీ ఈవుల చేత మమ్మల్ని నింపుతున్నందుకు తండ్రి, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన అంతా కూడా దేవా నీ నా మహిమార్థమై జరిగించుకున్నందుకు తండ్రి, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో తండ్రి నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరదామండి. హల్లెలూయా. అందరు లేచి నిలబడినట్లయితే కీర్తనలు చదువుకుందామండి. 73వ అధ్యాయము 11వ వచనం నుంచి ఆఖరి వరకు రాహేలమ్మ గారు వచ్చి చదువుతారండి. దేవుని నామ స్తోత్రములు. మీ అందరికైనా వందనాలు. కీర్తనలు అండి 73, 11 నుంచి 74 వరకు.
వారు జలప్రవాహం మీద సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి లేదా అని వారు అనుకొందురు. ఇది ఇట్టి 11 నుంచే దేవుడు మహోన్నతునికి తెలివి లేదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టి భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చిత కలిగి ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మూలన అయ్యుండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చి ఉన్నది. ఇలాగూ ముచ్చటింతినని నేను చేసుకుని ఎడల నేను నీకు అనుకూలము నీ కుమారులను నీ వంశమును మోసపిచ్చిన వాడనైతిని. ఆయనను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతటి గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరమై ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారి చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వాడిని పడవేయుచున్నావు. శిక్ష మాత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయము చేత వారు కట్టడను కడముట్ట నశించుదురు. మేలుకొనువాడు తాను కన్న కల మరిచిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తునీకరింతువు. నా హృదయము మచ్చరపడెను. నా అంతరంగంలో నేను వాకిలి పడి తిని. నేను తెలివిలేని ప్రసిపాయుడినైతిని. నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యందు ఉన్నాను. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించి ఉన్నావు. తరువాత మహిమలోనే నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు ఈ లోకంలో ఉండగా ఏది అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమును ఆశాదుర్గమై స్వాచ్ఛమై ఉన్నాడు. నన్ను విసర్జించి వారు నశించెదరు. నన్ను విడిపించి వ్యభిచారించి వారిని నీవు సంహరించెదవు. నా మట్టికైతే దేవుని సొత్తు దానించెదను. ధన్యకరము నీ స్వరకార్యములు నేను తెలియజేసినట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దేవుడు కొద్ది వాక్యం దేవుడు దీవించు. దేవుని మహిమ కలుగును గాక. వాక్యం చదివిన రాహేలమ్మ గారికి దేవుని తరపున వందనాలు తెలియజేస్తున్నాను. సాక్యముల సమయం అండి. ఒక్కొక్కరికి 3 నిమిషాలు ఇవ్వబడుతుంది. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పవచ్చు.
అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, నా కనుల వెంబడి కన్నీరు రానియగా. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. సంఘ బిడ్డలైన ప్రతి ఒక్కరికి నా వందనాలు. నా పేరు అనుష అండి. గత 3 సంవత్సరాల నుంచి బయట వీసా మీద పని చేసుకుంటున్నాను. కొంత వీసా విషయంలో నాకు ప్రాబ్లం అయింది. గత 6 నెలల నుంచి చాలా మానసికంగా కృంగిపోయాను. దేవుని నా పట్ల మేలు చేసి మంచి పని చూపించాడు. గత నెల క్రితం నా కుమారునికి ఒక 3 సంవత్సరాల క్రితం కరెంట్ షాక్ కొట్టింది. నేను ఆపరేషన్ చేయించి బయటకు వచ్చానండి, కానీ సక్సెస్ అవ్వలేదు. నా కుమారుడికి 13 సంవత్సరాలు. నేను గత నెలలో ఒక 50,000 పెట్టుకుని మళ్ళీ ఆపరేషన్ చేయించాను, కానీ పని అవ్వలేదండి. నా కుమారుడు అన్నం తినడానికి కూడా చాలా కష్టపడిపోతున్నాడు. నేను డాక్టర్ గారితో మాట్లాడాను, మళ్ళీ చేయించుకోమన్నారు. నేను పడే కష్టం అంతే. నేను ఆస్తిపరులని కాదు, దేవుడిచ్చే కృప అంతే. నేను మళ్ళీ ఆపరేషన్ చేయించాలని చెప్పారు. నేను దేవుడి మీద ఆడుకున్నాను. నా కుమారుడు హాస్టల్లో ఉన్నాడు, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడు, కానీ చెయ్యి సహకరించట్లేదు. మమ్మీ నేను పెన్ను పట్టుకోలేకపోతున్నానంటే నేను పక్కన మనిషిని పెట్టుకోమని చెప్పాను, అక్కడ కుదరదని చెప్పారు. నేను ఎంతో కష్టపడే హాస్టల్లో సీట్ సంపాదించానండి. ఎంతో వెయిట్ చేశాను. దేవుడి వల్ల కృప ద్వారా సీట్ దొరికింది. ఎగ్జామ్ నా కొడుకు పాస్ అయిపోతుంది. ఎవరు కష్టం అంతా వృధా అయిపోతుంది. యజమాని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి అరుణక్క మీకు సంఘంలో సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం నా గురించి చెప్పింది. నేను ఖత్తర్లో ఎవరితో ఉన్నానని అందరూ మోసం చేశారు. అరుణ ఎలాంటిదో నాకు తెలియదండి, కానీ ఒక తల్లిలాగా నన్ను ఆదరించింది. మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబాన్ని, ముఖ్యంగా నా కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. నా కుమారుడు ఎగ్జామ్స్ బాగా రాయడానికి, అన్నం తినడానికి, సహాయం చేయడానికి, ఆ చేతిని ముట్టి స్వస్థపరచాలని. ఎంతో నొప్పి అవుతుందని బాధపడుచున్నాడు. నా కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. వారు నా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ సాక్ష్యం చెప్పాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను, కానీ నాకు పనిలో సెలవు లేక నేను రాలేకపోయానండి. చిన్న సంఘం అయినా మీ సంఘంలో నిలబడడానికి దేవుడు నాకు గొప్ప కృప ఇచ్చాడు. మీ అరుదురు ప్రార్థనలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడికి అప్పచెప్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దావీదు సెలవిచ్చిన విధంగా దేవుడు నా పట్ల ఎన్నో ఉపకారాలు చేస్తూ నన్ను ఇంతవరకు నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను. దేవుడు నాకు 2 కుమార్తెలు ఇచ్చాడు. కుమార్తెల విషయంలో నేను ఎల్లవేళలా ప్రార్థిస్తూ, ముఖ్యంగా నాకు ఎవరైనా ప్రార్థన సహాయం చెప్తే వారి గురించి ముందు ప్రార్థన చేస్తే తర్వాత నా కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటూ నాకు అలవాటు.
నా బిడ్డల విషయంలో ప్రభా నువ్వే నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా పెద్ద కుమార్తె బీటెక్ చదువుతూ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా మధ్య గారి కూతురు కూడా బీటెక్ తనతో పాటు చదువుతూ తను ఒక కంపెనీలో సెలెక్ట్ అయింది అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి నేను దేవుని పట్ల ప్రార్థన చేస్తున్నాను ఏమైంది అనేసి అనుకుంటే నా కూతురుతో అన్నప్పుడు అమ్మ నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, కంగారు పడొద్దు అని అన్నది. ఆ తర్వాత క్యాబ్ జెమినీ అని ఒక కంపెనీలో తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అమ్మ ఇది కాదు నేను ఇంకా వేరే దానికి కూడా ఎగ్జామ్ పాస్ అయినా అది సెలెక్ట్ అవ్వాలంటూ ప్రేయర్ చేయమ్మంటా ఉండేది. అలాగే దేవుణ్ణి అడిగినప్పుడు మహేంద్ర అండ్ కంపెనీలో నా కుమార్తె సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఆగస్టు 19th వాళ్ళు జాయినింగ్ ఆర్డర్ ఇచ్చారు. మీరు అందరూ ప్రార్థన చేయండి, దేవుడు చెన్నైలో తను జాబ్ చేయడానికి సిద్ధపడుతుంది, దేవుడు అక్కడ మంచి స్నేహితులను ఇవ్వాలని మంచిగా జాబ్ చేసుకోవాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా నా చిన్న కుమార్తె కూడా బిఎస్ నర్సింగ్ చదువుతుంది. తను ఈ నెల 22వ తారీఖు ఎగ్జామ్ రాస్తుంది. తన గురించి కూడా ప్రేయర్ చేయండి. సంఘం అంతా నా గురించి చాలామంది నేను పర్సనల్గా చెప్పాను, ఇలాగ నా కుమార్తెల గురించి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నా పట్ల చేసిన ఉపకారాలను బట్టి దేవునికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నేను నా భర్త ఒక చేట ఉండి మేమిద్దరం ఒక చోట ఉండటానికి దేవుడిచ్చిన కృపను బట్టి కూడా దేవునికే స్తుతులు స్తోత్రాలు. మేము వివాహమైనప్పటికీ నా భర్త ఇక్కడే ఉండేవారు, నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని. అయితే నేను ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, నా భర్తతో కలిసి ఉండాలని. మేము వివాహమైన సంవత్సరాల్లో 1 సంవత్సరం పాటు కలిసి ఉన్నది ఖత్తర్లోనే. గత జూలై నెలలో మేము రూమ్ తీసుకుని ఇద్దరం ఒక చోట ఉండడం జరిగింది. దేవుడి సంవత్సరం పాటు మమ్మల్ని ఇద్దరిని కాచి కాపాడి ఆయన రెక్కల చాటును భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడు నా పట్ల చేసిన ఉపకారాలను బట్టి ఆయనకి ఏమి ఇచ్చినా నా రుణాన్ని తీర్చుకోలేను. జీవితాంతం ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలని ఆశపడుతున్నాను. దేవుడు అట్టి రీతిగా మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని మా కొరకు మీరు అందరూ ప్రార్థిస్తారని ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అండి దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి దేవాతి దేవునికి వందనాలు. నా పేరైతే లక్ష్మి. నేను ఇది సంఘానికి రావడం 9 నెలలుగా వస్తున్నాను. తెలియని పరిస్థితిలో ఎంతగానో ఉన్నప్పుడు మరి స్నేహితురాలు లత కుమారి ద్వారాగా నేను ఈ సంఘానికి రావడం జరిగింది. మరి ఈ వారంలో దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యం ఏంటంటే మరి నా కుమార్తె మరి తాడేపల్లిగూడెం జంగారెడ్డిగూడ నుంచి మరి బైక్ మీద వస్తున్నారు. మరి వస్తుండగా తాడేపల్లిగూడెం దగ్గరలోకి వచ్చేటప్పటికి మరి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా నా కూతురు మరి కళ్ళు తిరుగుతున్నాయి అన్నయ్య మరి అన్నప్పుడు ఆ బిడ్డ మరి బండి ఆపటంలోనే బిడ్డ స్పృహ లేకుండా మరి అక్కడ పడిపోవడం జరిగిందంట. మరి తాడేపల్లిగూడెం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఎవరు ఆ సమయానికి రాలేని పరిస్థితి. మరి ఆ సమయంలో ఎవరో ఒక ఆట అతను వచ్చి మరి ఆట అతను సహాయం చేత మరి నా కుమార్తెని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. మరి ఆ బిడ్డ మరి యవన బిడ్డ 17 సంవత్సరాల బిడ్డ అప్పటికప్పుడు బీపీ డౌన్ అయిపోయి మాట లేదు, స్పృహ లేదు. నా కుమారుడైతే మరి నాకైతే చెప్పలేదు. మరి తాడేపల్లిగూడెం హాస్పిటల్లో జాయిన్ చేసిన వెంటనే టెస్టులు అవి చేసి మరి సిలన్లు అవి పెట్టిన 2 గంటలకి స్పృహలో వచ్చిందంట. వచ్చిన తర్వాత మరి ఏమైంది ఏంటంటే డాక్టర్లు చెకప్ చేసితే ఈ పాపకైతే మరి బ్లడ్ లేదు, అందుకని మరి ఇలా ఉంది అని చెప్పి ఉన్నారు. మరి ఆ సమయంలో నా కుమారుడు యవన బిడ్డ, నాకు యవన బిడ్డలు మరి బిడ్డలిద్దరే. మరి ఆ కుమారుడు నాకైతే చెప్పలేదు. మరి ఎక్కడున్నారమ్మని నేను ఫోన్ చేసినప్పుడు మరి ఇలా ఉన్నాం హాస్పిటల్లో ఉన్నామైతే నాకు చెప్పలేదు. నేను వర్షం వస్తుంది ఆగేమమ్మ అని చెప్పాడు నా కుమారుడైతే. మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి సాయంత్రం వచ్చేదాకా కూడా మరి ఇలా ఉంది నాకని నా కుమారుడైతే చెప్పలేదమ్మా. మరి దేవుడు నా బిడ్డ పట్ల ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. ఆ సమయంలో మరి ఆ బిడ్డ యవన బిడ్డ ఆ బిడ్డని తన చెల్లెల్ని తీసుకుని వెళ్ళటానికి ఆ బిడ్డ ఎంతో మరి వేదన పడ్డాడు నాకైతే తెలీదు. చెప్పేటప్పటికే నాకు ఎంతో బాధ వేసింది. తండ్రి నీ చిత్తం ఏమైతే ఉందో మరి నా బిడ్డలు యవన బిడ్డల కొరకు మరి మీ అనుదినంలో ప్రార్థన చేసుకోండి. మరి నాకంటే ఉన్నది వాళ్ళిద్దరు. ఎందుకు చెప్తున్నానంటే మరి సమయం నాకు 3 నిమిషాలు ఇచ్చినారు, అయినా సరే నేను దేవుని సంఘంలో మరి సాక్ష్యం చెప్పాలని ఎప్పటి నుంచి అనుకున్నాను, కానీ ఐడియా వచ్చాక చెబుదాం అనుకున్నాను. మరి నేనైతే మరి నా తల్లిదండ్రులకి నేను ఒక్కదాన్నే కుమార్తెని.
మరి నేను 15 సంవత్సరాల తల్లిదండ్రులు ఎంతగానో గారాబంగా పెరిగాను. 15 సంవత్సరాలకి మా అమ్మ మేనరకం తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేసిన సంవత్సరానికి నా తల్లి మరి దేవుని సన్నిధికి చేరింది. తర్వాత మరి నా బిడ్డలిద్దరు కలిగారు. బిడ్డలిద్దరు తర్వాత మరి నా తండ్రి కూడా మరి తాగుడు వల్ల మరి తను కూడా ఆరోగ్యం వల్ల చనిపోయాడు నా తండ్రి కూడా. మరి బిడ్డలిద్దరే నేను మరి మా ప్రాంతం ఏంటంటే మరి అక్కడ సారా తీసి మరి అటు ప్రదేశము. నా భర్త కూడా మరి మంచివాడే కళ్ళ చెడ్డవాడు మట్టి కాదు. కాకపోతే తాగుడు వ్యసనాలతో తను కూడా జీవనోపాధి కొనుక్కు మరి హైదరాబాదు కరెంటు పనికి వెళ్ళి అక్కడ తెలియని పరిస్థితిలో తను కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళిపోయినారు. అప్పటిదాకా కూడా నేను ఒక అన్నిరాలు, కానీ దేవుడు ఏంటో నాకు తెలియదు, దేవుని ప్రార్థించడం రాదు అని అప్పుడు ఒక తల్లి నన్ను పలకరించడానికి వచ్చిన ఆ సమయంలో నా భర్త చనిపోయినప్పుడు అందరూ కూడా ఎంతగానో చూసేవారు. నేను అక్కడే ఉన్నాను కనుక మరి అన్నిటిలో కూడా ముందుండి దాన్ని అన్నిటిలో చేసేది అంత గౌరవించేవారు నన్ను. మరి నా భర్త చనిపోయేటప్పటికి ఎవరు కూడా బంధువులు కూడా నన్ను చేర్చలేదు, నా బిడ్డలు చేర్చలేదు. నా బిడ్డకి 8 సంవత్సరాలు సమయము, నా కుమారుడికి 13 సంవత్సరాలు. ఆ సమయానికి నా భర్త చనిపోయేటప్పటికి మరి ఆ బిడ్డలని ఇద్దరిని వేసుకుని మరి పక్కన పెట్టి నేను మరి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి దేవుడిని ఆశ్రయించుకుని మరి తండ్రి నీ చిత్తం ఏమైతే ఉందో నా వెడలని మరి దేవుని రక్షణ తీసుకుని నేను మరి ఖతర్ దేశానికి వచ్చినాను ఒక ఏజెంట్ ద్వారాగా 8 సంవత్సరాల క్రితం. మరి ఏజెంట్ ద్వారాగా వచ్చిన మరి హరాబీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు. అక్కడి నుంచి మరి నేను వీజా మార్చుకుని మరి బయట వీజా చేసుకుని మరి 3 సంవత్సరాలు ఇక్కడ చేసుకుని ఇంటికి వెళ్ళి బిడ్డలను చూసుకుని మరలా వచ్చేటప్పటికి నా ఐడి 6 నెలలు ఉంది. తర్వాత మరి కరోనా వస్తువులో మరి స్పాన్సర్ అయితే మరి నేను ఇక్కడ లేను, డ్యూటీ పని మీద అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానని మరి నా ఐడి వేయకుండా మరి 4 సంవత్సరాలు గడిపేశాడు. మరి ఎందుకు నాకు ఇలా మరి అక్కమ్మ ఎందుకు వేయట్లేదంటే గరామం ఉంది, డబ్బులు కట్టాలంటే నేను ఖతర్ రియాలు 16,000 రియాలు ఖతర్ రియాలు కట్టడం జరిగింది. మరి ఎంతగానో దుఃఖపడిన సమయంలో మరి స్నేహితురాలు నువ్వు ఇంట్లో ఉండి బాధపడితే ఎలా, కాబట్టి నా దేవుని సన్నిధికి నేను రాలేదు. మరి స్నేహితురాల ద్వారా ఈ సంఘానికి వచ్చి ఎంతగానో బలపడాను. మరి అవధాన రీతిలో మరి స్పాన్సర్ అయితే నా ఐడియాని బ్లాక్లో పెట్టడం జరిగింది. మరి నాకు నేనెందుకు నీది కాదు, మరి ఎందుకు నన్ను బ్లాక్లో పెట్టారంటే నేనే బ్లాక్లో తీసిస్తానని స్పాన్సర్ చెప్పి మరి బ్లాక్లోంచి తీయటం అయితే జరిగింది. మరి ఇంకా అక్కమ్మ తనే కొడతానన్నాడే, నేను ఇచ్చేమానని స్పాన్సర్షిప్ ఇచ్చేతానన్నవాడే మళ్ళీ మరి నేనే కొడతానని మరి తను వాయిదాలు వేస్తున్నాడు. మరి నా అక్కమ్మ విషయంలో మీ అన్నిదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నా యవ్వన బిడ్డల కొరకు మరి నేను వచ్చి ఈ దేశం వచ్చి రేపటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి నా యవ్వన బిడ్డలు చూసుకోవడానికి నేను వెళ్తానికి నా బిడ్డ మరి మేచూరి అనే టైంలో కూడా నేను నా బిడ్డ దగ్గర లేను. ఎవరో పక్కింటోళ్ళు నా బిడ్డని సాదుకున్నారు. నా బిడ్డల పట్ల మరి దేవుడు అన్ని రీతిగా మరి నా బిడ్డలు నేను కష్టపడుకుంటూ మరి నా కుమారుడు ఎంతగానో నేను ఈ రోజుని చెప్పుకోవాలంటే ప్రతి బిడ్డ తన తల్లికి మరి గొప్పే, కానీ నా కుమారుడు తన చదువుకుంటూ నేను కొంచెం ధనం పంపితే ఈ గృహాన్ని కట్టించుకుంటూ తన చెల్లెలు మరి గుడివాడ హాస్టల్లో ఉంటే తన మరి చెల్లెలు చూసుకుంటూ నా కుమారుడు డిగ్రీ పూర్తి చేశారు. నా కుమార్తె అయితే 2nd ఇంటర్ చదువుతుంది. మరి నా బిడ్డలిద్దరి కొరకు మీ అనిదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మరి నా అక్కమ్మ విషయంలో కూడా మరి నేను అక్కమ్మ పొందికి మరి స్వదేశం వెళ్ళాలని ఆశపడుతున్నాను. మరి దేవుడు నన్ను మరలా మరి గొప్ప సాక్షిగా నిలబెట్టాలని కోరుకుంటూ మరి మీ ప్రార్థనలు నా బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోండి. ఈ సాక్ష్యం దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకెవరన్నా ఉన్నారండి సాక్ష్యాలు చెప్పేవారు? లేనట్లయితే సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి, చదువుతున్నప్పుడు శ్రద్ధగా విని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ప్రార్థించండి. ఎల్రోహి ప్రార్థన మందిర అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మార్తా గారి భర్త శాంతబాబు గారు నూతనంగా ఆటో కొనుక్కున్నారు. వారి రాకపోకల్లో వారి పనులన్నింటిలో దేవుడు సహాయం చేయలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. లూదియా గారి అమ్మగారు, వానాలమ్మ గారు జ్వరంతో బాధపడుతున్నారు. స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉషా గారు ఇజ్రాయెల్ ప్రయాణంలో ఉన్నారు. దేవుని సహాయము కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే అశోక్ కుమార్ గారు ఇండియాలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. స్వస్థత కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రిషిత చిన్న బిడ్డ కిడ్నీ వాపుతో బాధపడుతున్నారు. స్వస్థత కొరకు
మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఏలియమ్మ గారికి కంటి ఆపరేషన్ చేశారు, స్వస్థత కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. లివింగ్ బావ గారు, నరేష్ గారు కువైట్ వెళ్ళటానికి మెడికల్ చేయించుకుంటున్నారు, మెడికల్ అంతట్లో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. లివింగ్ బంధువులు చిట్టిబాబు గారు హాస్పిటల్లో ఉన్నారు, స్వస్థత కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామండి. ఈ సమయాన్ని యెహోషువ అన్న గారికి అప్పగిస్తున్నాను. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. చప్పలు కొడదాం. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. అందరము ఆరాధించుటకు సంగమ సమయమిదే, అందరము ప్రార్థించుటకు సంగమ సమయమిదే. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా పరిశుద్ధుడును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనాలు తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. గడిచిన వారం అంతా మా ఆయన కృపలో భద్రపాటు చేసి మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని ఆయన కృపా హస్తాల కింద కాచి కాపాడి ఈ రీతిగా సంతోషకరమైన సమయాన్ని మనకు దేవుడు ఇచ్చాడంటే ఆయన కృపలో మనమందరం వర్ధిల్లుతున్నాం కాబట్టే, ఆయన నామాన్ని మనమందరం ప్రార్థిస్తున్నాం కాబట్టే ఇంతవరకు మంచి సాక్ష్యాలు చెప్పారు, అద్భుతమైన సాక్ష్యాలు. ఎందుకంటే మనలో యేసయ్య ఎప్పుడైతే నివసిస్తూ ఉంటాడో, దేవుడే మన సంపద అనుకుంటూ మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, ఆయన లేనిదే నేను బ్రతకలేను, నా కుటుంబం బ్రతకలేదు అని ఎప్పుడైతే అనుకుంటామో, దేవుడు పక్షాన ఆయన నామాన్న ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు అంటూ ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. తలలు వంచని ప్రార్థించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా ఈ ఆరాధన సమయాన్ని మాకు ఇచ్చి ప్రభువా, బిడ్డలందరినీ ఇక్కడ కూర్చోబెట్టి నాయన నీ సన్నిధిలో ఆనందించే కృపను ఇంతవరకు దయచేసావు ప్రభువా. నువ్వు మాట్లాడే సమయం ప్రభువా, దేవా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. నీ బిడ్డలు మనోనేత్రాలను వెలిగించేది వాక్యము, కఠినమైన హృదయాన్ని దేవా నెమ్మది కలిగించేది నీ వాక్యము, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించేది నీ వాక్యము, మా బ్రతుకులను కట్టుకునేది, మా కుటుంబాలను నిలబెట్టుకునేది నీ మాట ప్రభువా. నీ మాట విని దాని ప్రకారం నడిస్తే ప్రభువా, మా జీవిత సమయం అంతా కూడా, మా కుటుంబ సమయం అంతా కూడా సంతోషంగా గడుపుతాం ప్రభువా. అటువంటి కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడా ఈ ప్రాంగణం చుట్టూ నీ కంచె ఉంచండి. మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని మమ్మల్ని అందరినీ మరుగుపరచమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా వాక్య ప్రకారం జీవించే ధన్యతను బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. సమయం లేదు అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. ఎందుకనంటే సమయం అయిపోతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేకుంటే ఏదైనా చదువుకుంటున్నప్పుడు, పరీక్షకి సమయం అయిపోయినప్పుడు, లేకుంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సమయం అయిపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం, ఇంకా సమయం లేదు అని. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు ఒక సమయం ఉంది, దేవుని సమయం, అది తగిన సమయం ఒకటి ఉంటుంది దేవుడిది. మన సమయాలు మాత్రం ఎప్పుడు మన సమయమే. 24 గంటలు నీ చేతిలో పెట్టాడు దేవుడు, నీ ముందు పెట్టాడు.
ఈ 24 గంటల్లో నీ సమయాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో ఈరోజు నువ్వు ఆలోచించుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, హోషేయ అంటూ ఉంటాడు, ఇదే మంచి సమయం, ఈ సమయాన్ని మీరు పోగొట్టుకోకండి అని. అంటే ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇది చాలా మంచి సమయము, బంగారం తక్కువ రేట్ పెట్టాడు, పైగా మళ్ళీ ఆఫర్ కూడా ఉంది, తప్పకోకుండా ఈ సమయాన్ని పోగొట్టుకోకూడదని ఎవరు భర్త రాకపోయినా స్నేహితురాలనైనా అడిగి, స్నేహితురాలు రాకపోయినా ఎవరో అన్ననైనా అడిగి, అన్న కూడా రాకపోయినా మెట్రోకైనా వెళ్ళిపోయి బంగారం కొనుక్కొచ్చుకునే సమయం అని చాలా ఆశతో మనం దాన్ని కొనాలి ఈ సమయంలో అని చాలా దృఢం కలిగి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగా కొన్ని సమయాలు ఉంటాయి, సంతోషకరమైన సమయాలు ఉంటాయి. ఇందాక సాక్ష్యం చెప్పిన తల్లి చాలా బాధాకరమైన సమయం అది. ఒకవేళ ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితికి వచ్చిందనుకో, అప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యి బాబోయ్ దేవుడు ప్రాణం నుంచి కాపాడాడు కదా, ఐసీయూలో నుంచి లేవనెత్తాడు కదా అని ఆయన అద్భుతాన్ని అప్పుడు ఆలోచిస్తాం. కానీ ఆ తల్లి ముందే ఆలోచించి, దేవుడు నాకు సంతోషకరమైన సమయం ఇచ్చాడు, నా కూతుర్ని కాపాడాడని, నా కూతురికి ఉద్యోగం ఇచ్చాడని, అలాగే నాకు వైడి విషయంలో వ్యాప్ చేశాడని బిడ్డల సాక్ష్యాలు చెప్తున్నారు. ఈ సమయాలు మనమందరం కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే కనుక ఇదే సమయం అని హోషేయ అంటుంటాడు. ఇదే సమయం అంటే కొన్ని విషయాల్లో ఆ సమయం తప్పితే ఇంక సమయం ఉండదని, అది మంచి అయినా చెడైనా ముందుకు దూకేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, సంతోషకరమైన సమయాన్ని మనిషి వెతుకుతాడు కానీ దుఃఖకరమైన సమయాన్ని మనుషులు వెతకడు. ఎంతో ఆనందకరంగా ఎంజాయ్మెంట్ చేయడానికి కాలేజీలో కావచ్చు, క్లబ్బుల్లో కావచ్చు, యవ్వన కాలంలో కావచ్చు, ఇటువంటి సమయాలు మనం వెతుకుతూ వాటి వెనకాల వెళ్ళిపోతాం. కాబట్టే ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా శ్రమ పడవలసి వస్తుంది, దుఃఖపడవలసి వస్తుంది. అందుకనే అనుకూలమైన సమయం ఉందని పౌలు చెప్తూ ఉంటాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం మనకి చూసుకుంటే దేవుని సమయం, దేవుణ్ణి ఆరాధించే సమయం, దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయం, దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మను పొందుకునే సమయం, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రసన్నత, ఆయన మహిమోన్నత నుంచి మనోహరమైన స్థలంలోంచి వచ్చే వెలుగు పొందుకునే సమయం. ఇది దేవుని సమయం, దేవుణ్ణి ఆరాధించే సమయం. ఈ సమయంలో మనం ఏమవుతామంటే, కొన్ని సమయాల్లో ఎండ ఎక్కువ ఉంటే దేవుని సమయాన్ని వదిలేస్తాం, ఒక్కోసారి వర్షం ఉంటే దేవుని సమయాన్ని వదిలేస్తాం, ఒక్కొక్కసారి మనసు పోగోక ఉద్యోగం పోతే దేవుని సమయాన్ని వదిలేస్తాం, ఒక్కొక్కసారి మనం వెతుకుతాం. ఎక్కడ వెతుకుతామంటే లోకంలో సమయం ఏది ఎక్కడ దొరుకుతుందని వెతుకుతాం. కానీ అయ్యో దేవుని సమయాన్ని నేను మిస్ అయిపోతున్నానే, దేవునికి దూరం అయిపోతున్నానే, దేవుని సమయం అయిపోతుంది అని బాధపడరంట మనుషులు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మనము బంధువులు వస్తే దేవుని సమయాన్ని వదిలేస్తాం, అలాగే వర్షం వస్తే దేవుడి సమయాన్ని వదిలేస్తాం, అలాగే ఏదైనా ఉద్యోగం ఉంటే దేవుడి సమయాన్ని వదిలేస్తాం. మనకి ఇంకా సంతోషకరమైన పార్టీ ఏదైనా పక్కింట్లో ఉంటే కనుక ముందే వదిలేసి ముచ్చట్లుగా తయారయ్యి దేవుని సమయాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. అయితే దేవుని వాక్యం ఒకటే ఉంటుంది, సమయం అంటే ఒక జీవితం, అయితే దాన్ని అంటాడు టైం ఒక లైఫ్. దీంతో ముడిపడి ఉంది ఒక మనిషికి. ఈ సమయాన్ని తగిన సమయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థనా సమయం ఎప్పుడు ఉంది, ఆరాధన సమయం ఎప్పుడు ఉంది, వాక్య సమయం ఎప్పుడు ఉంది, సాక్ష్యాల సమయం ఎప్పుడు ఉంది, అదే దేవునిలో పరవశించే సమయం ఎప్పుడు ఉంది, ఆ సమయాన్ని నేను ఎలా పాటించగలుగుతున్నాను, ఎలాగ సమయంలో నేను దేవునితో సమయం గడపగలుగుతున్నాను అని పేతురు ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా దేవుడు తగిన సమయం ఉంది అని మర్చిపోతున్నారు, కానీ కోపపడిపోతున్నారు దేవుడి మీద, దేవుణ్ణే దూరం అయిపోతున్నారు, దేవుణ్ణే తిడటానికి కోపపడిపోయి దేవుణ్ణే దూషించే రీతిలో అయిపోతున్నారు, తగిన సమయం దేవుడికి ఉందని మర్చిపోతూ ఉన్నారు. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఇబ్బందులు వచ్చినప్పుడే కాదు ప్రార్థన. అంటే కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థనకు వెళ్తారంట, కష్టం వస్తే ప్రార్థన మానేస్తారంట. అలాగా ఇటువంటి ప్రార్థన కాకుండా, ఇటువంటి ప్రార్థన సమయాలు కాకుండా దేవుడు ఒకటి అంటున్నాడు అనమాట, ప్రతి దానికి కూడా సమయం కలదు. ప్రసంగి అంటుంటాడు కదా, ప్రతి దానికి ఏముంటుంది, సమయం ఉంది. సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, సమయం ఏమైనా దాటుతుందా, ఏది దాటదో. చంద్రుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, సమయం ఏమైనా దాటుతుందా, లేదు. ఒక శాస్త్రవేత్త అంటున్నాడు, భూమి అంట కొంచెం ఫాస్ట్గా తిరుగుతుందనుకో సునామీ వచ్చేస్తుందంట, కొంచెం స్లోగా తిరుగుతుందనుకో నదులన్నీ గడ్డగట్టేస్తాయంట. ఆలోచించండి, అంటే ఎంత సమయాన్ని కరెక్ట్గా భూమి పాటిస్తుందో ఒకసారి ఆలోచించు. ఇలాగా
ప్రతి దానికి సమయం కలదు అని మహాజ్ఞాని అంటున్నప్పుడు మనకి దేనికి ఏ సమయం ఉంది, ఎక్కడ ఏ సమయాన్ని పాటిస్తున్నాము, ఏ సమయంలో ఏ పని చేస్తున్నాము, ఏ సమయంలో ఎక్కడ కూర్చుంటున్నాము, ఏ సమయంలో ఏదో ఆలోచిస్తున్నాము, అసలు ఒక్క సెకండ్ అంటే రోజులో నీకు ఎన్ని గంటలు ఉన్నాయో, ఆ గంటల్లో ఎన్ని సెకండ్స్ ఉన్నాయో, ఆ 24 గంటల రోజులో ఒక్క నిమిషాన్ని నువ్వు ఎలా వృధా చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. అందుకే దేవుడు అంటాడు, ఆయన కాలముల్ని, ఆయన సమయాల్ని మార్చేసి దేవుడు అంట, ఆయన వశంలో ఉన్నాయంట. అందుకనే ఈ కాలమంతా లోకంలో ఉన్న వాళ్ళు పరిపాలన చేస్తుంటే ఒక్కో దినం వస్తుంది, ఆ దినాన్ని అతి పరిశుద్ధులు రాజ్యం వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కోనొక సమయం ఉంది, దేవుని సమయం. ఆ సమయం సమీపించినప్పుడు అతి పరిశుద్ధులైన వారు రాజ్యాలు వెళ్తారు, ఆయన రాజ్యములో ఉంటారు, ఆయన రాజ్యములో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఆలోచించును, నీ సమయం ఎలా ఉంది అంటే కనుక వ్యక్తిగత సమయం అంటే నువ్వు మౌన ధ్యాన సమయం లేకుండా దేవుడితో గడిపే సమయం ఎలా ఉంటుంది, ఒంటరి ప్రార్థనలో నీ సమయం ఎలాగుంటుంది, నీ జీవితంలో నువ్వు గడిపే ప్రతి సమయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు దేవుని సమయం ఏమైనా ఉందా, లేదంటే 24 గంటల్లో నీకే సమయం ఇచ్చుకుంటున్నావా ఒకసారి ఆలోచించు. అందుకనే నిర్గమకాండంలో ఏమంటాడంటే 20వ అధ్యాయంలోను, ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుంచుకోండి ప్రజలారా, ఇదిగో విశ్రాంతి దినం ఒకటి ఉంది, ఆ దినాన్ని మనం అందరం ఎలాగ ఆచరించాలి, పరిశుద్ధంగా జాగ్రత్తగా ఆ సమయాన్ని మీరు ఆ రోజున పాటించాలి, ఆచరించాలి, ఆ ఆజ్ఞని మీరు జాగ్రత్తగా ముందుకు నడవాలి అంటాడు. అందుకనే మనం అందరం ఏం చేస్తామంటే ఏ విషయం జరుగుతున్నా సరే ముందుగా ఏం చేస్తాం, దొరికే సమయం ఒకటి ఉంది వెతకండి అంటే ఆ దొరికే సమయాన్ని వెతకం. భోజనాల సమయం ఉంది, ఆ సమయాన్ని మీరు వెళ్ళండి అంటే తప్పుకోకుండా సమయాన్ని వెతుకుతాం. అలాగే ఏదన్నా బహుమతులు ఇచ్చే సమయం ఉంది, ఫ్రీగా వచ్చేది ఏదైనా రేషన్ ఉందంటే ముందుగానే ఉంటాం. కానీ ఏదన్నా దేవుని విషయంలో ప్రార్థించే సమయం ఉందంటే ఆ సమయాన్ని వెతకం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అదే అంటున్నాడు, కోపపడుతున్నారు మీరు సమయం ఎందుకు, కుటుంబంలో ఇంటిలో ఏదో భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, లేకుంటే ఈ ఇరుగు పొరుగు వాళ్ళ మీద, సహవాసంలో ఉన్న వారి మీద, ప్రతి ఒక్కరి మీద కోపపడుతున్నావు పర్లేదు. కానీ మనుషులంట దేవుడి మీద కూడా కోపపడుతున్నారంట, దేవునికి కూడా దూరం అయిపోతున్నారంట. అందుకే భక్తుడు ఏమంటాడంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం, దేవునికి వేరుగా ఉండి ఏం చేయలేం. ఎంతోమంది కఠిన హృదయులు అయిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయి భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవునికి వేరుగా ఉండి మీరేమి చేయలేరు, కాబట్టి మనం అన్ని విషయాల్లో కోప్పడిపోతామంట. ప్రతి దానికి సమయం ఉంది అని గుర్తు చేస్తున్నటువంటి సొలొమోన్ అంటున్నాడు, దేవునికి మీద కోప్పడుతున్నారు చాలామంది, దేవునికి దూరం అయిపోతున్నారు. ఎంతోమంది భక్తులను మనం చూసుకుంటే ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, సమయం కోసం, తగిన సమయం కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, వెయిట్ చేసి దేవుడిచ్చే వరకు ఆ బహుమతి పొందుకోవటానికి ఎదురు చూస్తూనే ఉన్నారు. అదే దేవుడి పిలుపు కోసం కూడా ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. మోషేను మనం చూస్తే నాయకత్వంలో ఆయన తగిన సమయం వచ్చే వరకు ఎదురు చూశాడు. అలాగే మనం పౌలును చూస్తే పిలిచాడు దేవుడు, పిలిచిన తర్వాత మరలా ఆయనకి సేవను అప్పగించడానికి, పరిచయను అప్పగించడానికి ఆయన ఇంచుమించు 14 సంవత్సరాలు అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. యోసేపును చూడండి, అన్ని విషయాల్లో శ్రమలు పడుతూ, కష్టాలు పడుతూ ఆయన ఎదురు చూసి అప్పుడు ఆయన ఐగుప్తుకే ఆయన ప్రధాని అయ్యాడు. ఈ యొక్క దేశాల్లో మనం ఆలోచించుకుంటూ ఉంటే భక్తులను మనం చూస్తుంటే కనుక మనం నేర్చుకోవాలి సమయం ఎలాగా. ఒకనొక విషయంలో నువ్వు మేలు చేసావు, మేలు చేసిన తర్వాత మనం ఏం పొందుకుంటామంటే దక్క నుంచి కృతజ్ఞత కావాలి, పొగడతలు కావాలి, లేదంటే మేలుకు తగ్గ ప్రతిఫలం వెంటనే కావాలి మనకి. దేవునికి సన్నిధిలో చేస్తే దేవునికి నేను ఇంత ఇచ్చాను కదా, నాకు ఎప్పుడు ఇస్తాడు దేవుడు అని ఎదురు చూస్తాం. లేదా ఒక వ్యక్తికి ఏదన్నా మేలు చేస్తే ఆ వ్యక్తి నాకు ఎప్పుడు ఏమి ఇస్తాడని ఎదురు చూస్తాం. పొగుడుతాడా, లేకుంటే నాకు ఏదన్నా సన్మానం చేస్తాడా, ఏదో ఒక రీతిగా గిఫ్ట్ కావాలని ఎదురు చూస్తాం మనం. దేవుడు అందుకంటున్నాడు, తగిన సమయం కోసం ఎదురు చూడకోకుండా నీకు వెంటనే కావాలనుకుంటే ఆ ప్రతిఫలాలు వేరుగా ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఇద్దరున్నారు, మొర్దెకై, హామాను. మొర్దెకై సమయం వచ్చింది, ఆయన దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాడు, అక్కడ యూదుల పక్షాన్ని నిలబడ్డాడు, రాజు దగ్గర పరిచారకుడిగా నిలబడ్డాడు. చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మొర్దెకైని హామాను చూస్తున్నప్పుడు హామానికి నమస్కారం చేయట్లేదని, లొంగుండట్లేదని, తల వంచుకుని వెళ్ళలేదని అతని మీద కక్ష పెట్టుకుంటాడు. సమయాలు ప్రతి మనిషికి వస్తాయి.
నీకు ఈరోజు సమయం ఉంటే రేపన్న రోజున వేరే వారికి సమయం వస్తుంది. అందుకే జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఈ మాటలో. అయితే మొర్దెకై దేవుని ఆయన యూదులనందరిని రక్షించుకోవాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉంటుంటాడు. అయితే అప్పుడు హామాన్ ఏం చేస్తాడంటే ఆయన జాగ్రత్తగా ఆలోచించి మొర్దెకైని ఎలాగైనా సరే ఉరి స్తంభం మీద ఎక్కించేయాలి, యూదులందరినీ లేకుండా చేయాలి, మొర్దెకైని మరలా నా ముందు లేకుండా చేయాలని ఆలోచిస్తాడు. అంటే హామాను సమయం వచ్చేసిన దానికి సంతోషపడిపోతాడు. అయితే రాజు దగ్గర కూడా వెళ్ళిపోయి రాజా ఇదిగో మొర్దెకై ఉన్నాడు, ఆ యూదులందరినీ రెచ్చగొడుతున్నాడు, మన పక్షాన్ని లేకుండా వాళ్ళందరూ ఒకటే పక్షంగా అయిపోతున్నారు, అందుకని మొర్దెకైని ఏం చేయాలనుకున్నాడు, ఉరి తీయించేయాలని అడుగుదామని వెళ్ళేసరికి ఒకసారి ఆలోచించండి. మొర్దెకై కొన్ని దినాలు పోయిన ముందు ఆయన ఏం చేశాడంటే అహస్వేరోషు రాజు యుద్ధంలో కూడా ఆయన ప్రాణాన్ని కాపాడాడు 2 సార్లు. అంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు శత్రువులు వచ్చినప్పుడు 2 సార్లు ఈ మొర్దెకై ముందే ఏం చేశాడంటే ఈ రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఇది హామానుకు తెలియదు. అయితే తెలియనప్పుడు ఈయన రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఎలాగైనా మొర్దెకైని చంపాలని 50 స్తంభాలు ఉన్నటువంటి ఉరి స్తంభాన్ని 50 అడుగులు ఉన్నటువంటి ఉరి స్తంభాన్ని ఏర్పాటు చేసి మొర్దెకైని అక్కడ ఉరి తీయాలని ఆశపడ్డాడు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈరోజు నీది సమయం, రేపు వేరే వాళ్ళది సమయం. నువ్వు ఎప్పుడు కూడా ఇప్పుడు చేసింది ఇప్పుడే ప్రతిఫలం కావాలనుకుంటావు, కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే మొర్దెకై చేసినటువంటి పనికి మొర్దెకై ఎప్పుడు లాభం ఆశించలేదు, బహుమతులు ఆశించలేదు, ఘనతను ఆశించలేదు, ఏది ఆశించుకోకుండా పని మాత్రమే ముఖ్యమనుకున్నాడు, నమ్మకంగా పనిచేయాలనుకున్నాడు, విశ్వాసంగా అక్కడ రాజు దగ్గర ఉండాలని ఒకటే ఆశయానికి, వేరేదేమీ లేదు. ఎందుకు అంటే ఆయన కుటుంబాన్ని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి, ఆయన గ్రామాన్ని కాపాడుకోవాలి, ఆయన దేశాన్ని కాపాడుకోవాలి. ఆలోచించు, నీ దృష్టి ఈ సమయం దేనికోసం కేటాయిస్తున్నావో. అప్పుడు హామాను వెళ్ళినప్పుడు రాజు అన్నాడు, రా హామాను, నువ్వు వెంటనే వెళ్ళి మొర్దెకైని సన్మానించు, ఆయన్ని ఎక్కడా లేనటువంటి వస్త్రాలు తొడిగించు, ఆయన రాజవీధుల్లో నువ్వు ఊరేగించు, ఆయన రథాలు ఎక్కించు, నువ్వు ఇలా చెయ్యి అనేసరికి హామాను ఏమీ చేయలేకపోయాడు. తిరిగి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఊరేగించటము, ఆయన సమస్త కార్యాలు చక్కబెట్టుకొని హామాను ఏమైపోతాడో తెలుసా, దూరం అయిపోతాడు. ఈరోజు నువ్వు తగిన సమయంలో నాకు కావాలి అని నువ్వు ఆశిస్తున్నావేమో, ఆ రోజును మొర్దెకై ఏమీ ఆశించలేకుండా నెమ్మదిగా ఉన్నాడు, తగ్గించుకుని ఉన్నాడు, తగిన సమయం కోసం ఎదురు చూశాడు. దీన మనసుకులై ప్రభు దగ్గర నిన్ను ఎలా చూడమని చెప్తున్నాడో పేతురు, అలాగే దీన మనసు కలిగి తగ్గించుకుని ఎంతగానో మొర్దెకై ఆలస్యమైంది అయినా కానీ తగిన సమయంలో యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అధికమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యెహోవా ఆశీర్వదించబడితేనే కానీ ఐశ్వర్యం మీరు పొందుకోలేరు, ఆనందం మీరు పొందుకోలేరు, దేవుని సన్నిధిలో ఆహ్వాదించలేరు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంది అన్నమాట. తగిన సమయమందు మీరు దీన మనసు కలిగి ఉంటే కనుక దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మొర్దెకైని ఎంతగా హెచ్చించాడంటే కనుక మీకు ఇప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు దేవుడికి, కానీ మీరు వెతకాలి. ఇదే వెతికే సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, మీరు రక్షణ పొందే సమయం, మీరు దేవుని వాక్యాన్ని వెతికే సమయం. దేవుని వాక్యాన్ని విని మీ సమయం ఎలా నడిపించుకోవాలో, ఏ రీతిగా నువ్వు దేవుని దగ్గర ఎదురు చూడాలో, దేవుని చిత్తాన్ని కనిపెట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. ఇదిగో మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు మొర్దెకైని చూసి. ఎందుకు? మొర్దెకై దేవుని పక్షాన, ఆయన పక్షాన నుండి విజయాన్ని ఇచ్చాడు. అలాగా మన జీవితాల్లో కూడా మీరు విరక్తి చెందేస్తున్నారు, కోప్పడిపోతూ ఉన్నారు, దేవుని చిత్తమేమో తెలుసుకోవటం లేదు. ఈ సమయం ఏంటి, నాకు ఎలా వచ్చింది, చాలా బ్యాడ్ సమయం ఇది, నాకే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నాకే ఇది బాధలు ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు ఉద్యోగం ఉండలేదు, నాకే ఎందుకు అనారోగ్యం వస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే కనుక దేవుని చిత్తం ఏదో నువ్వు అడగాలి. ఆశ్చర్యపడొద్దు, బాధపడొద్దు, కుమిలిపోవద్దు, విరక్తి చెందొద్దు, నీ జీవితం మీద విరక్తి పొందొద్దు. దేవుని వాక్యం ఒకటి అంటుంది, తగిన సమయం ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి తగిన సమయం ఉంది. ప్రతి దానికి కూడా భూమి మీద పుట్టడానికి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి, ప్రతి దాన్ని కూడా మనం అనుభవించటానికి సమయం ఒకటి ఉంది. ఆ సమయం కోసం కనుక పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చినట్లు నువ్వు ఎదురు చూస్తే దేవుని చిత్తం కోసం, దానియేలును చూడండి, సింహాల గుహలో పడిపోయినప్పటికీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు,
దేవుని కోసం వెతికాడు, దేవునికి చిత్తాని కోసం వెతికాడు. దేవా నీ చిత్తమైతే నన్ను రక్షించుకొని మనసులో అనుకున్నాడు. ఒక్క క్షణంలోనే దేవుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తగిన సమయంలో ఆలస్యం చేయడైనా ఆలస్యం చేశాడంటే అధికమైనటువంటి మేలు మొర్దుకై ఒక్కడే కాదు, యూదులందరూ రక్షింపబడ్డారు, గ్రామం అంతా రక్షింపబడ్డది, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఆలస్యం అయితే నీ కుటుంబం అంతా ఆనందంగా ఉండటానికి దేవుడు ఆలోచన చేస్తాడు. నీ ఒక్కడి కోసం కాదు దేవుడు ఆలోచించేది, నీవెప్పుడు నీ ఒక్క బిడ్డ కోసం ఆలోచిస్తావు, కానీ దేవుడు నీకున్న కుటుంబం అంతటి కోసం ఆలోచిస్తాడు. అందుకే సమయం చాలా ప్రాముఖ్యం. ఆలస్యం చేయడు దేవుడు నిన్ను. అందుకనే దావీదును సౌలును చూడండి. దావీదు అన్ని విషయాల్లో దీన మనసు కలిగి తగ్గించుకుని, చేతికొస్తే చాకు చంపుకోకుండా, చేతికొస్తే గన్నం పేల్చుకోకుండా, చేతికొస్తే ఏదొచ్చినా సరే విడిచిపెట్టేసి, ప్రభువా ఇదిగో సౌలు కూడా అభిషేకించబడినాడు, ప్రభువా నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా నీ చిత్తమే నెరవేర్చంటే సౌలుని దేవుడే హతం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ పక్షాన్ని ఏదైనా సమయం బాగలేదు, చాలా బాధాకరమైన సమయం, ఏ కుటుంబంలో అశాంతిగా ఉంది, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయి, అంటే నీకు కన్న బిడ్డలే నీ మాట వినట్లేదు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ బంధువులు, నీ అన్నతమ్ములు, నీ అక్క చెల్లెలు, ప్రతి ఒక్కరూ నీకు మంచి సమయం లేదు అంటున్నారు. నీవు ఇంకా ఎందుకు పనికి రావంటున్నారు. నీవింక అంతే, ఈ సమయము నీ బాగోలేదు అని, నీ నసీబే బాగోలేదు అంటున్నారు. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, తగిన సమయం కోసం నువ్వు దేవుని దగ్గరికి రా. మోకాలు వెయ్యి. ఒంటరి సమయంలో, ప్రత్యేకమైన సమయంలో నువ్వు మౌన ధ్యాన సమయం పాటిస్తూ, ప్రభువా నీవు మాత్రమే నాకు దిక్కునైనా, ఇంకెవరు లేరు ప్రభువా, నీవే నాకు శరణం ప్రభువా, ఇంకెవరు లేరునైనా అని దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే కనుక, ఒక గురు నువ్వు పెట్టుకుంటే, మొర్దుకై ఒకటే పెట్టుకున్నాడు, హామాని చంపేసినా పర్లేదు, రాజు చంపేసినా పర్లేదు, వీళ్ళందరి మధ్యలో నేను తిరుగుతూనే ఉంటాను, తల వంచుకుని నేను ఉంటాను, ఎవరు నన్ను నరికేసినా పర్లేదు, కానీ నా ప్రజలు బాగుండాలి అని ప్రార్థన ఎప్పుడైతే చేసుకున్నాడో, దేవుడు అతను తగ్గించుకుని ఎప్పుడైతే ఉన్నాడో, అందరికంటే హెచ్చులో ఆయన నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుని పడదాం. ఈరోజు మన జీవితంలో కూడా దానియేలుని ఎలా కాపాడాడో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఎలా కాపాడాడో, తగిన సమయం కావాలా? నీ బిడ్డలో ఆపదొచ్చినప్పుడు, నీ బిడ్డలకి ఇబ్బందులు వచ్చినప్పుడు, నీ బిడ్డలకి ఇరుకులు వచ్చినప్పుడు, ఏదో ఒక ఊరిలో పడిపోతున్నప్పుడు, ఆ సమయంలోనే దేవుడిని లేవనెత్తాడు. కానీ నీకు విశ్వాసం ఉండాలి, నీ ప్రార్థన సమయం ఉండాలి. తప్పకోకుండా బిడ్డల కోసం ఇద్దరుంటే, ముగ్గురుంటే, నలుగురుంటే, రోజు ప్రతి ఒక్కరి పేరు ఎత్తుకుని నువ్వు ప్రార్థన చేసే సమయం ఉంటే కనుక దేవుడు ఎప్పుడు నీ బిడ్డలను విడిచిపెట్టడు. చెడు మార్గంలో ఆయనకు అప్పగించడు. అప్పగించిన తిరిగి మరలా సౌలుని పిలిచినట్లుగా పౌలుగా మార్చే శక్తి ఆయనకుంది. సమయం ఒకటి ఉంది, తగిన సమయాన్ని, దానికోసం నువ్వు ఎదురు చూడాలి. నేను ఐశ్వర్యంతో కావట్లేదు, లేకుంటే నేను బలవంతుని కావట్లేదు, నేను అనుకున్నది ఏమీ కావట్లేదు, నా సమయం ఏది బాగోలేదు అనుకోకు. కానీ సమయం ప్రతి ఒక్కరికి కూడా ఒక్క సెకండ్లో మారిపోతుంది. అందుకే సమయం మన కోసం ఏది ఆగదో, ఎవరిని చూడదు సమయం. పేదవాడని, ధనికుడని, పొట్టోడని, చిన్నోడని, బలహీనుడని, లేకుంటే పేదవాడని, లేకుంటే ఉన్నవాడని, లేనివాడని భేదం సమయానికి లేదు. సమయం ఒకటే అంటుంది, సమయానికి విలువిస్తే నీకు కూడా విలువిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సమయాన్ని పాటిస్తే పులిలా మార్చేస్తుందంట. ఎక్కడైనా సరే సింహంలా నువ్వు తల ఎత్తుకుని బ్రతికేటట్లు నీ దేవుడు పక్షాన్ని నిలబెడతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనం ఒక గోల్ పెట్టుకోవాలి. ఈ రోజున ఒక గోల్ పెట్టుకుని నీవు 24 గంటల్లో ఏ సెకండ్ ఎలా ఉపయోగించుకుంటున్నావు? 86,400 సెకండ్లు అంట 24 గంటల్లో. ఇన్ని సెకండ్లో నువ్వు ఏ రీతిగా నువ్వు పని చేయటానికి ముందుకు వెళ్తున్నావు? ఈరోజు మనం ఈ దేశం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఇన్ని సంవత్సరాలు గడిపోతున్నప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉండాలి, నా సమయాన్ని నేను ఎంతవరకు కేటాయించగలుగుతున్నాను? ఈ సమయం ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాను కదా, ఇక్కడ ఏదన్నా ప్రయోజనం లేకపోతే వేరే దేశం వెళ్ళి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఈ సమయాన్ని 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు ఏమి ప్రయోజనం లేకపోతే ఇంకో దేశం వెళ్ళి ఎక్కడైనా ప్రయోజనం ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, ఒక్కరోజు మనకు వృధా అయిపోతే మరలా బ్రతిమాలితే వెనకాల వస్తుందా? సమయానికి దగ్గరికి వెళ్ళి నువ్వు వెనక్కి రా బాబు అంటే వస్తుందా? వాచి దేవుడిచ్చిందా మనదా? వాచి కొనుక్కుంటా వస్తుంది, కానీ సమయం మాత్రం దేవుడిదే. ఈ సమయం అంతా దేవుడిదే. నువ్వు గడియారం పెట్టి కొనుక్కోవచ్చు కానీ, ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ, సమయాన్ని మాత్రం వెనక్కి తిప్పలేవు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే ఒక రాజు ఉన్నాడంట.
ఆ రాజుకి ఒక్క సంవత్సరం మాత్రమే పరిపాలన. ఆ ఒక్క సంవత్సరం పరిపాలన అయిపోయిన తర్వాత ఆ దేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ద్వీపంలోకి పంపేస్తారంట, అంటే ఒక హైలాండ్లోకి. అక్కడ ఏముంటుందంటే కనుక అందరూ క్రూర రాక్షసులు, భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉండి ఎవరైతే రాజు వెళ్తాడో ఆ రాజుని అవి చంపేసి తినేస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరానికి ఒక రాజు మారిపోతుంటాడు. అయితే ఒక గొప్ప రాజు వచ్చాడు. ఆ రాజు ఏం చేశాడంటే వచ్చిన రోజునే వీళ్ళందరూ మగవాళ్ళని పోగేసి మీరందరూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాల్ని, సమస్తాన్ని మృగాల్ని, రాక్షసుని చంపేయమన్నాడు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. రెండో బ్యాచ్ని పంపించాడు ఆయన. పంపించి అన్నాడు, ఇదిగో మీరు వెళ్ళి అక్కడ మంచిగా గృహాలను కట్టండి, అన్నీ బాగు చేయండి అని పంపేశాడు ఇంజనీర్ని. పంపేసిన తర్వాత ఇతను లాస్ట్లో వెళ్ళాలి కదా, సంవత్సరం అయిపోతుంది. ప్రతి రాజు ఏడుస్తూ వెళ్ళేవారంట. కానీ ఆ రాజు బ్యాండాలు పెట్టుకుని భజాంత్రీలతోటి చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల వీళ్ళందరికీ ఉంటుంది కదా ఆడోళ్ళకి, ఏం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఏమవుతుంది, అందరూ ఏడిస్తే వెళ్ళేవారు. ఈయన మాత్రం సంతోషంగా వెళ్ళేవాడు. అక్కడ ఏమైనా బంగారు వీధులు అయిపోయినాయని వెనకాల వీళ్ళందరూ కూడా వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆలోచించండి, అక్కడికి వెళ్ళేసరికి చక్కటి బంగారు లోకంలాగా మారిపోయింది. అది ఏమీ లేదు అక్కడ. ఆయన చక్కగా అక్కడ కూర్చుని ఆనందంతో పాటలు పాడుకుంటున్నాడంట. అంటే ఇది మనకేం నేర్పిస్తుందంటే నీ సంవత్సరం నీ చేతిలో ఉంటే కనుక ఆ సంవత్సరాన్ని, ఆ సమయాన్ని నువ్వెలా సరిదిద్దుకుంటావో, ఎలా వాడుకుంటావో, ఎలా నీ బిడ్డల కోసం ఉపయోగిస్తావో, నీ ఉద్యోగం కోసం ఉపయోగిస్తావో, నీ ఆరోగ్యం కోసం ఉపయోగిస్తావో, దేవునికి ఎంత సమయం ఇస్తావో అలా ఆలోచించుకుంటే నీ సమయాన్ని నిన్నే తిప్పేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో దినాలు దూరంగా ఉంటాము భార్యాభర్తలు, మరలా దగ్గరికి రావటానికి సమయం కావాలంటే కనుక తప్పకుండా ప్రార్థన కావాలి. ప్రార్థన నుండి బిడ్డలు కూడా దగ్గర కావాలి, ఏదో ఒకటి కావాలి, బాగుపడాలి, ఉద్యోగాలు చేయాలి, చదువుకోవాలి, తప్పకుండా ప్రార్థన సమయం ఉండాలి. ప్రార్థన సమయం నీ పరిస్థితులన్నిటిని మార్చేస్తుంది. చెప్పండి కూడా దేవుని పొంద, హల్లెలూయా. నీ పరిస్థితులన్నిటిని మార్చేది ప్రార్థన సమయం. కాబట్టి సమయం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. దేనికోసము? మన చదువుకోవటం కోసమా, ఉద్యోగం కోసమా, ధనం సంపాదించడం కోసమా, ఇల్లు కట్టడం కోసమా? సమయం అంతా అయిపోయిన తర్వాత ఎంత ప్లాన్ చేసినా నీకే ప్రయోజనం లేదు. అందుకని సమయం లేదు, ఇక మనకి బ్రతుమాలుతున్న వెనక్కి రాదని ఒక భక్తుడు అంటూ ఉంటాడు. కాబట్టి సమయం చాలా విలువైంది. మనం సమయమందు అసమయమందు కూడా ప్రయాసపడనని పౌలు చెప్తూ ఉంటాడు. ఎలా ప్రయాసపడుతున్నాను? సమయం ఉంది, అసమయం కూడా ఉంది. సమయం ఉన్నప్పుడు నువ్వు ప్రయాసపడటం కాదు, సమయం లేనప్పుడు నీకు అనేకమైన పనులన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని ప్రార్థన కోసం ప్రయాసపడు. నీకు అన్ని పనులు ఉన్నప్పుడు, బిజీగా ఉండి ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఏదోలాగా అక్కడ కూడా ఉండి నువ్వు ప్రార్థన చెయ్యి. ఉద్యోగంలో ఉండి కూడా ప్రార్థన చెయ్యి. నీవు ఉద్యోగంలో ఉండి కూడా ఇక్కడ దేవుని మందిరంలో చేయగలిగిన పనిని నువ్వు చేయించు. అదే దేవుడు అడుగుతున్నాడు. సమయం ఉందని నేను ముందుకు వెళ్ళలేదు, సమయం లేదు బ్రదర్ నేను ఏం చేయను అనుకుంటే నీవు అందుకే సమయం మందు అసమయం మందు ప్రయాసపడాలి. అకాల కోసం చెప్పనక్కర్లేదు. రాకడ సమయం అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఎవరు ఊహించని రీతిలో ఆ సమయం ఒకటి ఉంది, రాకడ సమయం. అది ఎలా వస్తుందంటే దొంగ వచ్చినట్లుగా వస్తుంది అంటున్నాడు. ఒక తల్లి బిడ్డ ప్రసవించినప్పుడు ఎలా నొప్పులు వచ్చి ప్రసవిస్తుందో ఆ సమయం తెలియదు కాబట్టి అలాగొస్తుంది అంటున్నాడు. ఎలా చెయ్యాలి, నేను ఈ సమయాన్ని ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించుకుంటే కనుక మన వల్ల ఏమీ కాదు. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు, ప్రకటన గ్రంథంలో మంచి మాట ఒకటి ఉంటుంది. 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం ఒకసారి. పన్నెండో అధ్యాయం 12వ వచనం అదేనా? చాలమ్మా, దేవునికి స్తోత్రం. చూసారా, ఏది అపవాదికే కొంచెం సమయమా, మనిషికి కూడా కొంచెం సమయమా? ఆలోచిద్దాం ఈసారి. ఎందుకనంటే మనం ఆలోచిస్తూ ఉంటే సమయం ఎంతో ఉందని ఆలోచిస్తాం. ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే మొన్న, ఎంతండి నాకు జాబ్ దొరికిందనుకో, ఎంతో ఎక్కువ జీతం దొరికిందనుకో, 10 సంవత్సరాలతో కూడా ఒక సంవత్సరంలో నేను కవర్ చేసేస్తాను అన్నాడు. అంటే డబ్బును నువ్వు కవర్ చేయొచ్చు, కానీ ఆ సమయాన్ని మాత్రం నువ్వు కవర్ చేయలేవు. సాతాను ఇక్కడ ఏమంటుందంటే, ఇదిగో సాతాను సమయం కొంచెమే అని చెప్పి అది ఏం చేస్తూ ఉందంటే అది చాలా చురుగ్గా పరిగెడుతుందంట. సమయము విశ్వాసులైన వారిని పడేసేస్తూ ఉంది. విశ్వాసం దగ్గరికి రావాలనుకున్న వాళ్ళని ఆ చెడు మార్గంలో పంపేస్తూ ఉంది.
కుటుంబం పని చేయకోకుండా, కుటుంబ ప్రార్థనలో వండుకోకుండా దూరం చేసేస్తుంది. ఎంతమంది అయితే సువార్త ప్రకటిద్దాం అనుకుంటామో సువార్త ప్రకటించడానికి 4 రోజులు ప్రకటిస్తాము, తర్వాత ఇంక సువార్తే లేకుండా చేసేస్తుంది. కుటుంబాన్ని ఎంతగా పతనం చేస్తుందంటే ఎందుకు దేవుడు ఈ సమయం ఇచ్చాడు అని సాతానుకు తెలుస్తుంది, కానీ మనిషికి మాత్రం ఆ సమయం తెలియట్లేదు. రాకడ సమయం ఉందని తెలియట్లేదు. రాకడ వచ్చిన తర్వాత ఏమవుతాం, మన సమయం ఏంటని తెలియట్లేదు. ఇక్కడ అందుకంటున్నాడు, సాతాను సమయం కొంచెమే. మన జీవితాల్లో కూడా సమయం కొంచెమే ఉంది, సిద్ధపడే సమయం ఉంది, సిద్ధం లేదు మనకి. అదిగో దేవుడు వస్తున్నాడు సిద్ధపడండి అంటే ఆ సమయం కూడా మర్చిపోతున్నాం. దేవుని సన్నిధికి సమయం అయిందంటే ఆ సమయం కూడా మర్చిపోతున్నాం. దేవుని సమయంలో ప్రార్థించే సమయం ఉందంటే ఆ సమయం కూడా మర్చిపోతున్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుని అంటున్నాడు, సాతాను ఒక ప్లాన్లో ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు, చదివి వేగముగా వెళ్తున్నాడు. కానీ నీ జీవితంలో నీ ప్లాన్ ఏంటి, నీదేంటి, నువ్వు ఎలాగ ఆలోచించుకోగలుగుతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. నీ ప్లాన్ ఏంటి? సాతాను ఇదిగో ఎవరినో చంపాలని, ఎవరినో పడవేయాలని, విశ్వాసం నుంచి పడవేయాలని, ఏదో ఒక రీతిలో మృగాల్లాగా తయారు చేయాలని సాతాను ఏం చేస్తుందంటే చాలా చురుగ్గా ప్లాన్ చేస్తుందంట. మనుషులు మాత్రం ఏ ప్లాను చేసుకోకుండా ఇష్టానుసారంగా అదిగో ఎలాగైతే నోవాహు కాలంలో జీవించారో అదే రీతిగా ఆడుతూ పాడుతూ ఆనందాలతో క్లబ్బులతో మంచి ఆనందమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళిపోతున్నారంట. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు అందుకే అంటున్నాడు, నీ జీవితాన్ని నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటున్నావో. అందుకే హెబ్రీలు రాసిన పత్రికలు అంటాడు 3వ అధ్యాయము 15వ వచనంలో, 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. సిద్ధపడే సమయం మనకు ఒకటి ఉంటుంది. ప్రతిరోజు కూడా దేవుడి సమయాన్ని మనకిస్తాడు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దినం ఉంది నేడు, రేపు నీదా? రేపు ఏమని నీకు ఉందని తెలుసా? ఎవరని చెప్పగలుగుతారు రేపు నేను ఉంటానని? ఎవరన్నా రేపు నాకు సమయం ఉందంటారా? చెప్పలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు అనే సమయం నీకు ఉంది, ఈరోజు నేను ఉన్నాను అని నాకు తెలుసు. కాబట్టి ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోనిడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కంట్లో దూలం పెట్టుకుని ఎదుటి వాళ్ళ కంట్లోది వెతికితే అది తీర్పు అవుతుంది. బుద్ధి చెప్పడం అంటే నువ్వేదైతే విడిచిపెట్టేశావో, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నావో ఒకసారి ఇలా ఆలోచించాలి. ఎంత పరిశుద్ధంగా నువ్వు జీవితం జీవిస్తున్నావో, గడిచిన సమయం అయిపోయింది, గడిచిన కాలం చాలు, పాత స్వభావం కాలం చాలు, ఆ సమయం వదిలేసావు. నూతనంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఒకటి అడుగుతున్నాడు నిన్ను, ఇదే రక్షణ సమయం అని ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? నేను రక్షింపబడ్డాను, ఇదిగో ఇదే మారు మనసు పొందే సమయం, ఇదే దేవుడు రాకడొచ్చే సమయం, దేవుని మందిరంలో మనకు వెళ్ళే సమయం అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఇదిగో ఇది నేడు అనే సమయం నీ ముందు పెట్టాడు దేవుడు. ఈరోజు నువ్వు జాగ్రత్తగా చేయవలసిన పని ఏంటంటే, అయ్యా నేను గడిచిన దినాల్లో నేను ఈ పాపం చేశాను, విడిచిపెట్టేశాను, ఈ దుర్మార్గం చేశాను, ఈ అబద్ధం ఆడాను, ఇటువంటి మోసం చేశాను, ఇటువంటి అన్యాయం చేశాను, ఏది నాది కానిదంతా కూడా పొరుగువానిదంతా నేను ఆక్రమించుకున్నాను, లేదంటే పొరుగువానిదంతా కూడా నేను దోచుకున్నాను, ఇటువంటివన్నీ నేను చేసినప్పుడు నేడు అనే సమయం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ సమయం నాకు ఇచ్చాడు. పాతవన్నిటిని నేను విడిచిపెట్టేశాను, నేను పాత ఎంజాయ్మెంట్లు అన్నిటిని విడిచిపెట్టేశాను. ఇదిగో ఈరోజు నేను ఎలా జీవిస్తున్నాను, నా సమయం ఇది, నా వ్యక్తిగతం ఇది, నాది ప్రత్యేకమైన సమయం ఇది, నా పరిశుద్ధమైన సమయం ఇది, నేను ఎలా జీవిస్తున్నానని చెప్పి బుద్ధి చెప్పాలంట. నిన్ను ఖండించమంటున్నాడు, బుద్ధి చెప్పమంటున్నాడు, తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు విశ్వాసగా ఉన్నావు, నీ సమయం, పరిశుద్ధుడిని అనుకుంటున్నావు నీ సమయం, దేవుని మందిరంలో ఉన్నావు నీ సమయం. ఇలా ఉంటూ కూడా నువ్వు పాపాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, మోసాలు చేస్తూ, అనేకమైన అక్రమాలు చేస్తూ నీవు కూడా ఇప్పుడు అంటున్నావు అనుకో, నీవు బుద్ధి చెప్తూ ఉంటే అది నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఇదే రక్షణ సమయం. నీ ద్వారా బుద్ధి చెప్పాలనే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. నీ ద్వారా అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాలనే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి అనేక విషయాల్లో నీకు దేవుడు సమయం ఇస్తానే ఉన్నాడు. ఈరోజు ఒక సమయం కోసం మనం ఆలోచించాలంటే అదే పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలోనే తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అంటాడు. అంటే ఒక్కో సమయం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే
సమయం కొంచెం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాగే సమయం చాలా తక్కువగా ఉన్నది. బుద్ధి చెప్పే సమయం నీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఒక పెద్దగా నిన్ను నిలబెడతా ఉన్నాడు, ఒక నాయకుడిగా నిన్ను నిలబెడతా ఉన్నాడు, కుటుంబ యజమానిగా యజమానురాలుగా నిన్ను ఉంచాడు, అనేక మందిలో నీకు తోటి పెద్దగా నిన్ను ఉంచాడు. అది స్త్రీ అయితే 10 మందిలో ఒకరు పెద్దగా ఉంటే, పురుషుడు అయితే ఒక 10 మందిలో పెద్దగా ఉంటే మిమ్మల్ని దేవుడు నిలబెడతా ఉన్నాడు. ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. ఇంతవరకు సాక్ష్యాలు చెప్పారు కదా, ఆ సాక్ష్యం చెప్పారు అంటానికి నేను సాక్షిగా ఉన్నాను, చూశాను కాబట్టి, దాన్ని విన్నాము కాబట్టి. అలాగే పేతురు గారు ఏమంటున్నారంటే, నేను వారితో ఉన్న సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో వాళ్ళకి చెప్తూ ఉన్నాను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని నేనే ఆ సమయంలో ఉన్నాను. ఈరోజు నువ్వు దోహకత్తర దేశంలో ఉన్నావు. ఏ శ్రమలో నువ్వు ఉన్నావు? దేవుని పక్షాన ఏ యొక్క దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తుడు అవుతున్నావు? దేవుని యొక్క మందిరములో దేవుని సమయం ఇచ్చి ఆ సమయంలో ఎలా నువ్వు ప్రయాసపడగలుగుతున్నావు? ఒక సాక్షి నీ కోసం కావాలి అంటే బైబిల్ గ్రంథంలో ఆకాశమందు ఉన్నటువంటి పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు పెద్దగా సమయం ఇచ్చాడు, నీకు ఒక ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి సమయం ఇచ్చాడు, నీకు ఏదో ఒకటి వాక్యం ప్రకటించడానికి సమయం ఇచ్చాడు, పాటలు పాడటానికి సమయం ఇచ్చాడు, ఏదో ఒక రూములో నీకు ఒక అధికారిగా సమయం ఇచ్చాడు. ప్రతి ఒక్క విషయంలో నిన్ను దేవుడు నిలవబెడుతున్నాడు. కాబట్టే నాలో నివసించే మనోహరుడా, సర్వ సంపదలు నీవే కదా ప్రభు అని ఆయనను నువ్వు ముందు పెట్టుకు వెళ్ళిపోతుంటే పేతురులాగా ఆయన అంటాడు, బయలుపరచబడబో మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురికి హెచ్చరించే సమయం ఒకటి వచ్చింది, సాక్ష్యం సమయం వచ్చింది. అలాగే మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు సమయం చాలా జాగ్రత్తగా ఆలోచించుకో. నీవు తల్లివైతే పిల్లల పట్ల సమయము, నీ భర్త పట్ల సమయము, కుటుంబ బంధువుల పట్ల సమయం ఎలా ఉంది? ఒక సాక్షిగా నువ్వు ఉండిపోవాలి, ఒక మంచి పేరు తెచ్చుకునే ఒక స్త్రీగా ఉండిపోవాలి, దేవుణ్ణి మహింపరిచే స్త్రీగా ఉండిపోవాలి, దేవుని మహిమైశ్వర్యములు నువ్వు పాలిభాగస్తులయ్యేంతగా దేవుని మహిమలో ఉండిపోవాలి. అందుకనే చివరికి మనకు సమయం విలువ తెలియాలని భక్తుడు ఏమంటున్నాడంటే, ఒక అతను లోకంలోనూ ఒక సెకండ్ విలువ తెలియాలంటే నువ్వు వెళ్ళి ఓడిపోయిన వారిని అడుగు, రన్నింగ్ రేసులో ఆ సెకండ్ విలువ చెప్తాడు. అలాగే నీకు ఒక నిమిషం విలువ తెలియాలంటే కనుక ఏదన్నా యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళని అడుగు, ఒక్క నిమిషం నేను లేటుకి వెళ్ళుంటే ఆ యాక్సిడెంట్ నాకు అవ్వకపోదునని ఎంతో బాధతో చెప్తాడు. అలాగే నీకు ఒక గంట విలువ నీకు తెలియాలంటే కనుక ఐసీయూ దగ్గర 24 గంటల అబ్జర్వేషన్లో పెట్టిన వాడిని అడుగు, లేకుంటే ఎదురు చూస్తున్న కుటుంబాన్ని అడుగు, అక్కడ చక్కగా చెప్తాడు. ఒక నెల విలువ తెలియాలంటే కనుక, సమయం తెలియాలంటే 7 నెలలకి 6 నెలలకి పుట్టేస్తుంటే కనుక అక్కడ తల్లి వెళ్ళి బాధపడుతూ చూస్తూ అనుకుంటుంది, ఈ బిడ్డ ఎరా ఇంకా ఒక కడుపులో 2 నెలలుండుంటే నీకే బాధలుండే కదనని అంటూ ఉంటుంది. ఈ సమయం విలువ మనం తెలుసుకోవాలంటే కనుక సమయం సమీపిస్తూ ఉందని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం అంటాడు, 3వ వచనంలో అనుకుంటా. సమయం సమీపించింది. దేనికోసం సమీపిస్తుంది? మనిషి పుట్టాడు, చదువుకుంటున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, పిల్లల కంటా ఉన్నాడు, మరలా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళే సమయం సమీపించేస్తానుంది. నీ సమయం ఎంతో కాదు, కొద్ది సమయమే. ఆ సమయం దేవుడిచ్చిన సమయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించు. 1 నిమిషమైనా, 1 గంట అయినా, 24 గంటలైనా, 1 నెల అయినా ఎలా మనం గడపగలుగుతున్నాం ఆ సమయాన్ని? అందరికంటే ముందు నువ్వు లేచినట్లయితే సూర్యుడి కంటే ముందు నువ్వు వెలిగిస్తావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే సూర్యుడి కంటే ముందు లేగిస్తాడో వాడన్నిటిలో విజయం పొందుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే సూర్యుడు అస్తమించే వరకు పడుకుంటారో వాళ్ళు ఎంత బద్దగస్తులు అయిపోతారంటే ఇంకా వాళ్ళకి విలువ ఉండదు. ప్రతి ఒక్కరి నోట్లను వాళ్ళే వాడతారు. వీళ్ళు ఎంత బద్దగస్తులు అంటే అంతే బద్దగస్తులు, వీళ్ళకి ఏం తెలియదు ఇంకంటారు. అలాగా ఈ లోకంలో ఏమంటుంటాడంటే దేవుడు, ఇదిగో సమయం సమీపించింది. దేనికోసం? మనకి రాకడ సమయం ఒకటి ఉంది. ఆ విషయం కోసం చెప్పనక్కర్లేదు. ఆ రాకడ సమయాన్ని నువ్వు గుర్తుంచుకుంటూ దేవుని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటాను 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 15వ వచనం. అద్భుతమైన మాటలను ఇక్కడ చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలమ్మా, సమయం సమీపించింది, మీరు అజ్ఞానంగా ఉండకండి. సమయం సమీపిస్తూ ఉంది. లేఖనంలో వాక్యాల్ని జాగ్రత్తగా చదివి గ్రహిస్తూ మీరు జీవిస్తానుకో ధన్యతలో ఉంటారు. అటువంటి వారికి
దుఃఖం కలుగుతుందా? మీరు ధన్యులే, తర్వాత దేవుని రాజ్యం మీదే. మీరు ఒంటరిగా ఉన్నారా? 10,000 మంది అవుతారు, దేవుని రాజ్యం మీదే. మీరు అలాగే నష్టపోతూ ఉన్నారా? బాధపడకండి, దేవుడు మీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు దగ్గరుండి దేవుని నామములో మీరు ఏమన్నా హింసలో, బాధలో, నిందలో పడుతున్నారా? అదే సమయంలో మీరు గంతులు వేసి సంతోషించండి. దేవుని నామం నిమిత్తం సమయం కేటాయించి నువ్వు అవమానం పొందుతున్నా, నిందలు పొందుతున్నా, ద్వేషిస్తూ ఉన్నా, నీ పేరునే తలుచుకోరు కొంతమంది. నువ్వు ఎంత ప్రయాసపడు, ఎన్నిసార్లు వాటర్ వేసుకుంటారని అడుగు, కూర వేసుకుంటారని అడుగు, ఎన్నిసార్లు నువ్వు వడ్డించాలికి నీ పేరునే జ్ఞాపం చేసుకోరాలు. అయినప్పటికీ వడ్డించిన తర్వాత కూడా నేను తిడతారు, మీదడిటట్టు వడ్డించాడు, లేకుండా గర్వంగా వడ్డించాడు, అసలు నన్ను నేను అడగలేదు, అడక్కోకుండా వేసేసాడు అంటారు ప్రేమ వచ్చేస్తే కనుక. అలాగా సమయం ద్వేషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. కానీ మీరు ధన్యులే. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చదువుతున్నావు కాబట్టి, దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుస్తున్నావు కాబట్టి, దానిలో ఉంటున్నావు కాబట్టి నువ్వు ధన్యుడు అన్నావు. ఈ ధన్యత కలిగిన జీవితం నువ్వు భేదవాడివైనా, ఆకలితో ఉంటున్నా, వస్త్రాలు లేకపోయినా, నీ గృహం లేకపోయినా, ఈ లోకంలో నీకు పేరు లేకపోయినా నువ్వు ధన్యుడివే. యేసుక్రీస్తు నామములో నువ్వు సమయం ఇస్తా ఉన్నావు. సమయం అంతా దేవుని కోసం కేటాయిస్తున్నావు కాబట్టి నా ప్రాణమును పోగొట్టుకుంటే తిరిగి ఎక్కడ రప్పించుకుంటాం? దేవుని రాజ్యంలో మన ప్రాణాన్ని రప్పించుకుంటాం. దేవుని కోసం నీ సమయం ఇచ్చి, నీ ప్రాణం ఇచ్చి, నీ బలం ఇచ్చి, నీ ధనం ఇచ్చి, అన్నీ దేవుని కోసం ఇచ్చినప్పుడు నువ్వు మరలా తిరిగి సమయాన్ని అక్కడ నువ్వు సంపాదించుకుంటున్నావు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, దినాలు చెడ్డవి, సమయాలు చాలా సద్వినియోగం చేసుకోండి. చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎందుకంటే జ్ఞానము కలిగి మీరు నడుచుకోవాలి. మత్తులో మీరు ఇంకా ఉండొద్దు, అయోమయములో ఉండొద్దు, మీరు నిందల చేస్తూ నింద పొంది నువ్వు ఉండొద్దు, అయోమయ జీవితం నువ్వు జీవించొద్దు. ఆత్మ సంబంధమైనటువంటి పాటల దగ్గర ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతో నువ్వు ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి సంగీతాలతో నువ్వు ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి సహవాసంలో నువ్వు ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటిది ఎక్కడున్నా సరే ఆ సహవాసంలో సమయాన్ని ఇచ్చినట్లయితే ఉదయాన్నే లేచి క్యాలెండర్ తీసి 1 సెకండ్ అలా వాక్యం చదివి వెళ్ళిపోతావు. ఆ సమయం కూడా విలువైందే. నువ్వు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతూ కారులోకి వెళ్ళిపోతూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఆ సమయం కూడా విలువైందే. పని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటావు. ఆ సమయం కూడా విలువైందే. నువ్వు ఎక్కడున్నా కానీ దేవుని సమయం అంటూ మర్చిపోకు. చెప్పలు కూడా దేవుని పడదాం. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా దేవునికి సమయం ఇస్తే కనుక దేవుడు నీ కోసం సమయం ఇస్తాడు. నీ కోసం సమయాన్ని హెచ్చిస్తాడు. ఆయన వెతుకుతూ ఉంటాడు. దీన మనసు కలిగి నువ్వు ఎప్పుడైతుంటావో. అందుకే మొద్దుకైనా ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఆయన సమయం వచ్చే వరకు కూడా తగ్గించుకుని దీన మనసుతో, ఎవరితోనూ వ్యతిరేకం లేకుండా, ఎవరితోనూ పోట్లాడకుండా, ఏ కలహాలు లేకుండా, ఆయన ఆకలున్నా ఎవరిని అడగలేదు, ఆయన ద్వేషిస్తున్నా ఎవరి మీద దెబ్బలాటకు వెళ్ళలేదు, ఎవరు ఎన్ని నిందలేస్తున్నా ఏమీ లేదు. దేవుడిని అడుగుతున్నాడు, దేవుడి దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. రాజు మనసు మారాలని. దేవునికి స్తోత్రం. ఈరోజు రాజు మనసును మార్చేది దేశం రాజు అయినా, ప్రపంచంలో ఏలే రాజు అయినా, ఎవరి హృదయాన్ని మారాలన్నా మొట్టమొదటగా రాజుల మనసుని నీటి కాలువల్లాగా పారజేసేది ఎవరు తెలుసా? ఎలాగంటే అలా తిప్పేస్తాడు. ఇప్పుడు పుక్కులేనితోటి కాలువలు తవ్వేస్తున్నారు. ఇలాగా ఒక నది ఉందనుకో మధ్యలో, దాని నుంచి ఎన్నో కాలువలు ఎలా కొలిపోతున్నాయి, తవ్విన చోటల్లా నీరు వెళ్ళిపోతుంది. అలాగే రాజు హృదయాన్ని కూడా ఎలాగంటే అలా మార్చగల శక్తిమంతుడు, సమర్థవంతుడు, జ్ఞానవంతుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా ఆయన మనసు మార్చాలంటే కనుక మొట్టమొదటగా ప్రార్థనా సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమయం గడపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయముతోనూ అలాగే క్రీస్తుని అందల భయముతోనూ ఒకరిని ఒకడు లోబడే సమయం ఉండాలి మన జీవితంలో. భయము లేకుండా సమయాన్ని గడపవు. ప్రతి విషయంలో ఎంత తగ్గించుకుంటావో, ఎంత భయపడుతూ ఉంటావో, ఎంత లోబడి ఉంటావో అంత నిన్ను దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నీ సమయం అన్నీ కూడా సమయాన్ని పాటిస్తున్నాయి. ప్రకృతి అంతా, మనిషి ఒక్కడే సమయం పాటించట్లేదు. అందుకని ఆయన అంటున్నాడు, సమయం సమీపించింది, ఇంక దగ్గరగా ఉంది ఆయన రాకడ. 1 రోజా, 10 రోజుల, నెల రోజుల, సంవత్సరాన్ని ఎదురు చూడకు. దేవుడు ద్వారబంధము యొద్ద ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా ఈ బిడ్డ రక్షింపబడాలి, ఈ బిడ్డ మారాలి, నేను మారాలి, ఈ వ్యక్తి మారాలి, ప్రపంచం మారాలి అని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన సమయం ఎదురు చూస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి సమయం కోసం మనం ఎదురు చూస్తూ ఈ క్షణమే మన మారు మనసు లేకపోతే మారు మనసు పొంది ఈ క్షణమే ప్రార్థన మనసును కలిగి మనమందరం జీవించాలి. దేవుడు మీకు అత్యధికమైన సమయాన్ని ఇచ్చి
ఇచ్చి అత్యధికమైన ఆయుష్నిచ్చి దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని అభివృద్ధిపరిచి ఈ దినం నుంచి అయినా దేవునికి సమయం, ఎక్కువ సమయం ఆయనకి ఇస్తూ తక్కువ సమయం లోకానికి ఇస్తూ ఎక్కువగా ఎక్కడైతే గడుపుతాడో లోకంలో అతనంట దేవునితో అంత తక్కువ గడుపుతాడంట. ఎవరైతే లోకముతో జనులతో వాట్సాప్లో తక్కువ గడుపుతూ ఉంటారో వాళ్ళందరూ దేవునితోనే గడుపుతారంట. చెప్పలు కొడితే ఏం పడుతుంది. హల్లెలూయా. అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అలాగే లూదియా గారి అమ్మగారికి అనారోగ్యంగా ఉంది, దయచేసి ప్రార్థించండి. అలాగే లివింగ్ యొక్క బంధువులు కూడా ఐసీయూలో ఉన్నారు, ప్రార్థించమని కోరారు. అలాగే అనేక మంది ప్రార్థన స్తుతులు ఉన్నాయి, దయచేసి అందరూ కూడా ప్రార్థించి దేవుని నామాన్ని మహింపరచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. సమయము లేదు, గడచిన కాలము రాదు. సమయము లేదు, గడచిన కాలము రాదు. ఈ క్షణమే, ఈ క్షణమే, ఈ క్షణమే, ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. నిజ దేవుని ఎరుగని జీవితము ఎంత కాలమైనా దాని వైభవము దుఃఖమురా. విశ్వాసము లేని నీ క్రియలు ఎంత గొప్పవైనా అవి చివరకు మృతువౌరా. నేతగాని నాడే కన్నా గాలికెగురు పొట్టు కన్నా, నేతగాని నాడి కన్నా గాలికెగురు పొట్టు కన్నా వడివడిగా గతిస్తున్నది జీవితం. ఫలము లేక నశిస్తున్నవి క్రియలు, వడివడిగా గతిస్తున్నది జీవితం. ఫలము లేక గతిస్తున్నవి నీ క్రియలు. తెలుసుకోనేస్తమా నీ దినములు అంతం ఎట్లుందని, తెలుసుకోనేస్తమా నీ దినములు అంతం ఎట్లుందని. సమయము లేదు, గడచిన కాలము రాదు. చెప్పలు కొడదాం. సమయము లేదు, గడచిన కాలము రాదు. ఈ క్షణమే, ఈ క్షణమే, ఈ క్షణమే, ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. నీకై ప్రాణం పెట్టిన, చెప్పలు కొడదాం అందరం, యేసుకో. నీకై చేతులు చాచిన దేవుని తెలుసుకో. సమయము లేదు, గడచిన కాలము రాదు. సమయము లేదు, గడచిన కాలము రాదు. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడినట్టయితే ప్రార్థించుకుందాం. నిన్న నేడు ఏకరీతికున్న దేవా, శాశ్వతను కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న తండ్రి, ఇదిగోనైనా నీ బిడ్డలందరితో ఇంతవరకు మాట్లాడిన నీకు స్తోత్రాలు ప్రభువా. సమయం సమీపిస్తూ ఉంది ప్రభువా, నీ రాకడ సమయం కోసం ఎదురు చూసే మనసులు మాకు దయచే ప్రభువా. దేవా, నీ మనసుకు దేవా మేము దగ్గరగా ఉంటూ ప్రభువా, నీ మనసులో స్థానం సంపాదించుకునే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించినైనా ప్రభువా. బిడ్డలందరూ ఇంతవరకు విన్న వాక్యాన్ని భద్రపరుచుకుని ప్రభువా, ప్రతి ఒక్కరూ వారి సమయాన్ని ఎక్కువగా నీ దేవుని సమయం నీ సన్నిధికి ఇవ్వటానికి నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించబట్టాన్ని కృపను
అనుగ్రహించమని అడుగుచున్నాను. ప్రార్థన అసలు చదువుని బిడ్డలందరినీ కాచి కాపాడండి, మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని విడుదల కలిగించండి. దేవా, ప్రతి ఒక్కరిని పేరు పేరునైనా మీరే ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. లూదియా గారు అమ్మగారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, లివింగ్ వాళ్ళ బంధువులకినైనా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. ఇంకెవరైతేనైనా ఏలియాకి చమ్ముడికి చిన్న బిడ్డకినైనా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎవరైతే ఆపదల్లో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకి మంచి కృపను అనుగ్రహించినైనా నీ గోయపడిన హస్తంతో తాకి దేవ వాళ్ళని లేవనెత్తి అద్భుత కార్యాలు యేసునామములో జరిగించమని అడుగుచున్నాను ప్రభా. నీ సన్నిధిలో గుప్పులు విప్పినైనా కానుకలు ఇచ్చిన బిడ్డల్ని హస్తాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. బలపరచండి, స్థిరపరచండి, 100 అంతల ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ఈ దినాన్ని నీ సన్నిధిలో వాడబడిన బిడ్డలందరినీ దేవా అనేక స్థలాల్లో నిలబెట్టి నీ సాక్షులుగా నిలబెట్టి ప్రభా. బిడ్డలందరూ ఏ ఆశతో వచ్చారోనైనా ఎరిగున్న గొప్ప దేవుడా, వాళ్ళ హృదయాన్ని తృప్తిపరిచినైనా ఇక్కడి నుంచి వాళ్ళందరూ ఆశీర్వాదకరంగా వెళ్ళటానికి కృప దయచేయండి. స్వదేశంలోని కుటుంబాలన్నింటిని కాపాడండి. ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు రాకుండా కాపాడి వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాల్ని నీ కృపా హస్తాల కింద దాచిపెట్టమని అడుగుచున్నాను. నీ చేతితో కప్పమని అడుగుచున్నాను. నీ కౌగిట్లో భద్రపరచమని అడుగుచున్నాను. అద్భుతంగా జరిగించినైనా ప్రభువా, తలలో వంచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, నీ కృపా కనికరంతో బలపరచమని అయినా తండ్రి, నేను ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డల్ని, వంటల పరిచర్య చేస్తున్న బిడ్డల్ని, నీ సన్నిధిలో ఎంతమంది అయితే పరిచర్య చేస్తున్నారో బిడ్డలందరికీ నీ కృపను అనుగ్రహించి నీవే నడిపించి మహిం పొందుకోమని, ఇది నా నూతనంగా వచ్చిన ప్రతి బిడ్డని నీవే కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మైన అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబాలకును ఎల్రోయి ప్రార్థన మందిరానికి, సకల్లోక పరిశుద్ధులకి, దేవుని మందిరంలో పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డకని ఆత్మాభిషేకంతో నింపి ఆయన మహిమార్థమే మనల్ని, మన కుటుంబాలను నడిపించుకొను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశన సంపూర్ణ విజయం కలును గాక. అపాది క్రియలనంత నాశనం దేవుని కృప మనందరూ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.